హలో ఆల్, వెల్కమ్ టు తీక్షు అమ్మ. వినాయక చవితి పండుగకి మా ఊరంతా ఐకమత్యంగా ఒకటే విగ్రహాన్ని పెడతామండి. ఈసారి మా బుజ్జి గణపయ్య చాలా అందంగా నిండుగా కలగా ఉన్నారు. మా వినాయక చవితి సంబరాలు ఎలా ఉన్నాయో చూద్దురండి. వినాయక చవితి రెండో రోజున మాకు ఊర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారండి. ఈ ముగ్గుల పోటీల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. చిన్న పెద్ద ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన ముగ్గులు, వాళ్ళకి వచ్చిన ముగ్గులు ఎంతో ఓపికగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేశారు. సో ఈసారి ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారండి. మార్నింగ్ 11 గంటలకు అట్లా స్టార్ట్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారండి. ప్రతి ముగ్గుకి 2 లేదా 3 ఉండొచ్చని చెప్పారు. సో పెద్దవాళ్ళు కూడా వేశారు ఇందులో. హాఫ్ అన్ అవర్ తర్వాత ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇలా ప్రతి ముగ్గుని క్యాప్చర్ చేశారు. అలాగే మా ఊర్లో ఉన్న జనాలను కూడా క్యాప్చర్ చేశారు. వీళ్ళందరూ మా ఊర్లో వాళ్ళండి. సో ఇక్కడ మగవాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు, ఎవరికి ఫస్ట్ ఇద్దామా, సెకండ్ ఇద్దామా, థర్డ్ ఇద్దామని. మా ఊర్లో వాళ్ళందరూ వచ్చి చక్కగా కూర్చొని ముగ్గుల్ని వీక్షించారు, అలాగే సపోర్ట్ చేశారు. సో ఇక్కడైతే కనుక హాఫ్ అన్ అవర్ అయ్యాక ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా ఏంటి అనే డిస్కషన్ మాత్రం జరుగుతుంది. ఫైనల్గా రిజల్ట్ వచ్చిందండి. ఈ ముగ్గుకి 3rd ప్రైజ్ వచ్చింది. అలాగే ఈ కలవ పువ్వు ముగ్గులకి 2nd ప్రైజ్ వచ్చింది. ఇది నేను, సావిత్రి అనే అమ్మాయి వేసామండి, మా సిస్టరు. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ సంధ్య అలాగే నందిని వేశారు. ఈ ముగ్గుకి ఫైనల్గా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సంధ్యకి, నందినికి, అలాగే హెల్ప్ చేసిన సాయికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. అన్నీ యూస్ఫుల్ గిఫ్ట్సేనండి. స్టీల్ బాక్స్ అలాగే స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. సాయికి కూడా ఇచ్చారు, ఆ క్లిప్ లేదు. నెక్స్ట్ 2nd ప్రైజ్ అండి, సావిత్రి అలాగే నాకు 2nd ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి. ఈ ముగ్గులో మా తీక్షు డిస్టర్బ్ చేయలేదు నన్ను, సో అదే పెద్ద గిఫ్ట్. 3rd ప్రైజ్ వచ్చి మౌనిక అలాగే శృతి, వీళ్ళకి ఈ ముగ్గుకి 3rd ప్రైజ్ వచ్చిందండి. సో ఫైనల్గా 1, 2, 3 అనౌన్స్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అలాగే వాళ్ళకే కాకుండా అందరికీ ఇచ్చారు పార్టిసిపెంట్స్కి. ఈ ఫోటోలో మీరు చూడొచ్చండి, పార్టిసిపెంట్స్ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు, హెల్ప్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. సో అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో ఆ దేవుడి సన్నిధిలో తీసుకున్నామండి. చాలా బాగా వచ్చింది ఫోటో కూడా. అలాగే ఇంకేం గేమ్స్ ఆడాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.